ఇక ప్రేమించుకుంటున్నప్పుడు ప్రేమికుల మధ్య గాలి కూడా దూరదట. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి వాళ్ళిద్దరి మధ్య పెద్ద పెద్ద లారీలు పోయేంత సంద అవుతుందట. అవు మరి కొంతమంది టైం పాస్ లవ్లు ఉంటాయి. మరి ప్రేమించేటందుకు ఒకరు కావాలి, పెళ్లి చేసుకునేటందుకు ఇంకొకరు కావాలి. ఇగో గిట్లనే గీడ కూడా ఓ అన్న ప్రేమించే కాడికి ప్రేమించి ఇక పెళ్ళనగానే పరారైతే గీ అక్క ఏం చేసిందో ఎరికేనా చూడుర్రి. ప్రేమ పేరు ఎప్పుడు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుడు, అవసరం తీరినాక ముఖం సాటేసుడు. తిరిగినంత సేపు ఓకే, ఒక్కసారి పెళ్లి ముచ్చట తీసేసరికి అసలు కథ బయటపడుతుంది. ఆడోళ్ళంటే అవసరాలకు వాడుకునే వస్తువులు అనుకుంటున్నారు కావచ్చునా కొంతమంది బడివేగాళ్ళు. ఇగో గిడ అవ్వబడుతున్న ఈ బుజ్జికి మాయ మాటలు చెప్పి నమ్మించి ప్రేమించి పెళ్ళైనసరికి ఇంటికి తాళం పెట్టి పారారైండట. అగో గందుకని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ అనే పిలగాని ఇంటికి వచ్చి ఇగో గిట్ల నిరసన తెలుపుతుంది ఈ బుజ్జి. ఈమెది సూర్జాపూర్ అట. మొత్తం మీనైతే వీళ్ళు ఏడగుడిర్రు ఎట్ల గుడిర్రో గాని 3 ఏళ్ల దాకా తిరగనైతే తిరిగిర్రు. ఇక ఎన్ని రోజులన్నీ ఇట్లా తిరుగుదాం, తోటోళ్ళంతా అమ్మ అని పిలిపించుకోవచ్చే. మనకు పెళ్లి పేటాకులు ఏమొద్దా అని అడగంగానే అప్పటిదాకా సాఫ్ట్వేర్ లాగున్న అయినవేని నరేందరు ఈమె ఎప్పుడైతే అన్నదో ఒక్కసారి హార్డ్వేర్ అయి, ఏయ్ నన్ను గంత మాట అంటవా, ఇంకోసారి పెళ్లి మాట ఎత్తినవనుకో పెట్రోల్ పోసి చంపేస్తా బిడ్డ అని బెదిరించిందట. అమ్మా ఎంత మాట అంటివిరా, అంటే నేను ప్రేమిస్తానికి పనికొస్తా కానీ పెళ్లికి పనికిరానా, ఎట్లా కనబడుతున్నా కావచ్చు నీకు అంటికి నేను అని చక్కగా ఇంటి ముంగడికి వచ్చి కూర్చుంది. నరేందర్ అన్న అబ్బాయి నన్ను లవ్ చేసిండు 4 ఇయర్స్ క్రితం. చేసి పెళ్ళనేసరికి అద్దు అనేసి పెట్రోల్ పోసి కాలబెట్టేందుకు వచ్చింది. పెళ్లి కోసం నేను వచ్చిన, నా పరువు తీసిండు కాబట్టి ఇప్పుడు నాకు పెళ్లి కావాలా, న్యాయం అంతే. నాకు ఏం వద్దు, నాకు ఒక న్యాయం పెళ్లి కావాలి అంతే. వాళ్ళ కుటుంబంలో మందితో తిరిగినావు, నా ఇంటికి వచ్చినావు అనేసి వాళ్ళ అమ్మ నాకు కొడుకు లేడు, నాకు ఓళ్ళు లేరు, కొడుకు తిల్లే ఇక్కడ కాదనేసి వాళ్ళ అక్క తిడుతుంది వాళ్ళ అమ్మ. ఇక సంపుతావా సాత్తవా నువ్వే తెలుసుకో బిడ్డ, నిన్న అయితే ఇడిసేదిలే అని చెప్పేసి ఇంటి ముంగడికి వచ్చి కూర్చుంది. అవు అవసరం ఉన్నంతసేపు వాడుకున్న తర్వాత అటెంకసి రోజులు పెడితే ఈమె బతికేం కావాలి. ఇప్పుడు అలా సొంత ఇంటి వాళ్ళు కూడా రానిచ్చే పరిస్థితి లేదట. ఎన్ని రోజులు అయినా సరే ఆయన రావాలి, అప్పటిదాకా ఈయనే ఉంటానికి వస్తుంది. ఉంటా నేను మా ఇంటికి అద్దట పరువు తీసినాక ఇప్పుడు మాకు 3 అన్నలు, వాళ్ళ పరువు తీసినాక నన్ను ఉంచుకుంటారా? ఉంచుకోరు. నేను ఇన్నే ఉంటా అంతే. వీళ్ళు చంపేస్తారా చంపేయని అంతే, నేను ఎటు పోను. ఏం ప్రేమలో ఏమో పోన్రి, ఈ నడుమ బగ్గ బడివేగాలి గిట్నేమో పైర్రు పైలంగుండురి సుమా.